మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవల్లో అంతరాయం తలెత్తింది. ఇవాళ ఉదయం 3:26 క్లౌడ్ సర్వీస్ ఆగిపోవడం ప్రారంభమైందని, ప్రస్తుతం సర్వీస్ డిగ్రేడేషన్ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా మైక్రోసాఫ్ట్ స్టేటస్ పేజ్లో మెసేజ్ పెట్టింది. పవర్ BI, ఫ్యాబ్రిక్స్, టీమ్స్ ప్రివ్యూ, వివా ఎంగేజ్ వంటి సదుపాయాలు కూడా ఇప్పటికీ డౌన్లో ఉన్నట్టుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది. మల్టీ యూజర్స్తో మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ యూజర్స్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్కు చెందిన అజూర్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఇబ్బందులు పడుతోంది. అప్లికేషన్స్, సేవలను నిర్మించడం, అమలు చేయడం, నిర్వహించడం వీటి కోసం అజూర్ సేవలను అందిస్తోంది. తమ సంస్థకు చెందిన 365 యాప్లు ఈ సేవలను ప్రభావితం చేసే సమస్యను పరిశోధిస్తున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. హాంకాంగ్, మెల్బోర్న్, లాస్ ఏంజల్స్, ఐర్లాండ్ విమాన సేవలపై ప్రభావం పడింది. భారత్లో ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ, ఎయిర్ ఇండియా సేవలపై ప్రభావం పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సేవలకు అంతరాయం కలిగింది. యూకేలో స్కై న్యూస్ ప్రసారాలు ఆగిపోయాయి. అటు బ్రిటన్లో రైలు ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలపై కూడా ఈ ప్రభావం పడింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. లండన్ స్టాక్ మార్కెట్లపై కూడా దీని ప్రభావం పడింది. విమానయాన, రైల్వే, బ్యాంకు సేవలపై తీవ్ర ప్రభావం పడింది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మైక్రోసాఫ్ట్ లో ఏర్పడినటువంటి సమస్య సంబంధించి సొల్యూషన్ వెతికేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇప్పటివరకు ఏమైనా అప్డేట్స్ అందాయా? మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగానే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి, అలాగే విమానయాన రంగానికి సంబంధించి, ముఖ్యంగా వ్యాపార రంగానికి సంబంధించి ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి భారతదేశానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు స్పందించడం జరిగింది. ఎయిర్వేస్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంబంధించిన అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్వేర్ కు సంబంధించిన సమస్య రావడం జరిగింది. దీనివల్ల ప్రధానంగా అమెరికాలో ఎక్కువ ఫ్లైట్స్ కి ఇంపాక్ట్ అయ్యాయి. భారతదేశంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, అలాగే బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ ఈ నగరాల్లో ముఖ్యంగా కనెక్టివిటీకి సంబంధించి ఎయిర్ ట్రావెల్, అలాగే ముఖ్యంగా ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ప్రస్తుతం ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దాదాపు 30కి పైగా ఫ్లైట్స్ రద్దయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి భారత్ లో కొంత తాత్కాలికంగానే ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రయాణాలు ఆలస్యంగా జరుగుతున్న విమాన ప్రయాణికులు ఉన్నారో వారికి తాత్కాలిక సౌకర్యాలు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో వారికి కావాల్సిన సాగునీరు, ఆహారం, అలాగే ముఖ్యంగా సీటింగ్ వ్యవస్థలు కల్పించాలని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులకి ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఇంతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుంచి 30కి పైగా విమానాలు రద్దయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు సహా పలు ఎయిర్పోర్ట్ల నుంచి విమానాలు ఆలస్యంగా నడవడంతో పాటుగా పలు విమానాలు రద్దయినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రయాణికులు ముందస్తు సమాచారం లేకపోవడం, అలాగే ఈ మైక్రోసాఫ్ట్ సంబంధించిన సాఫ్ట్వేర్ సాంకేతిక సమస్య గురించి వారికి అవగాహన లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్నారు. విమాన ప్రయాణికుల ముఖ్యంగా రద్దీ, అలాగే ప్రయాణికుల సమస్యల పైన పౌర విమానయాన శాఖ అయితే దృష్టి సారించడం జరిగింది. రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులతో చర్చలు జరుపుతూ ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య నెలకొంది. అమెరికా, అలాగే ఆస్ట్రేలియా, ఇటు కెనడా, భారత్ తో పాటుగా అనేక దేశాల్లో ఈ సమస్య అనేది ఈ సాఫ్ట్వేర్ అప్డేషన్ కారణంగా ఈ సమస్య తలెత్తడం జరిగింది. ఎంత సమయంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా టైం బౌండ్ పీరియడ్ అనేది కనుగొనలేదు. సో ప్రయాణికులు అయితే ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అంతర్జాతీయ వ్యవస్థ. రైట్, థ్యాంక్ యూ ఓపీ. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు సహా పలు ఎయిర్పోర్ట్ల నుంచి రద్దయ్యాయి విమానాలు. హైదరాబాద్ నుంచి 30కి పైగా విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు ఇప్పటికే రద్దయినట్టుగా ప్రకటించారు. ఇప్పటి వరకు చూస్తే 35 విమానాలను రద్దు చేస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్లో డిస్ప్లే బోర్డులు, మాన్యువల్ బోర్డులు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఏర్పాటు చేశారు.
మైక్రోసాఫ్ట్లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు సహా పలు ఎయిర్పోర్ట్లు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి 30కి పైగా విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు రద్దు చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 35 విమానాలను రద్దు చేసినట్టుగా తెలిపారు అధికారులు. ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి డిస్ప్లే బోర్డులు, మాన్యువల్ బోర్డులను ఏర్పాటు చేశారు.